ఉంది. మిఠాయిలు తయారు చేసిన బామ్మ పనివారు అన్నిటినీ సరిగ్గా తెచ్చారో లేదో చూసిపోవటానికి ఆ వైపుగా వచ్చింది. ఇంతలో అక్కడ దెయ్యం తినడం చూసి పనివారిని అక్కడికి పిలిచింది. ఆ దెయ్యానికి అక్కడ ఉన్న తిండి తప్ప ఇంకేమీ కనబడట్లేదు. దాని కడుపు బరువెక్కే వరకు తిని ఇంకా ఇవాల్టికి చాలే అనుకుని ఏం తెలియనట్టు మరలా అమ్మాయిలా మారిపోయింది. ఇదంతా ఆ పక్క నుండి బామ్మ, అక్కడి పనివారందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎవరి నోట మాట రాలేదు. వామ్మో, ఇదొక దెయ్యమా? ఎంత మోసం! అమాయకురాళ్ళ నా దగ్గర చేరింది. నాకు తెలియకుండానే నా ఇంట్లో మిఠాయిలన్నీ మింగేస్తుంది. దీని తిక్క ఎలా అయినా కుదర్చాలి అనుకుని బామ్మ ఆ ఊరిలో దెయ్యాలను బంధించే పకీర్ను పిలిపించింది. అతను